ప్రజలారా, ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే, భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000, ఏడాదికి 2 విడతలుగా చెల్లింపు, తొలి దఫా సొమ్ము ఈ నెల 28న జమ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఆర్థిక స్థితిపై భరోసా తప్పుదోవ పట్టిస్తుందని విమర్శ. రైతు భరోసా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. సంక్రాంతి నాటికి అమలు చేస్తాము. ఈ ఏడాది 22,500 కోట్లతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నాము. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో కాస్మెటిక్ మెస్ ఛార్జీలను పెంచాము. చూడండి, రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలన్నిటికీ ఏడాదికి 12,000 చొప్పున చెల్లించే కార్యక్రమాన్ని ఈ నెల నుంచి అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28న దీన్ని ప్రారంభిస్తామన్నారు. సంవత్సరంలో 2 విడతలుగా అందించే ఈ నగదులో తొలి విడతగా 6,000 మొత్తాన్ని ఆ రోజే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. ఖమ్మం డీసీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితిపై భరాస నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. తెలంగాణలో 2014 నాటికి FRABM రుణాలు 72,658 కోట్లుండగా, గత ప్రభుత్వం నేరుగా వాణిజ్య బ్యాంకుల నుంచి 3,89,673 కోట్లు రుణాలు తెచ్చిందని బట్టి వెల్లడించారు. చూడండి, రాష్ట్ర విభజన నాటికి FCB పేరుతో 5,803 కోట్లు రుణాలు ఉండగా, భరాస సర్కారు 10 ఏళ్లలో 95,462 కోట్లు తెచ్చింది వివరించారు. 2014 కార్పొరేషన్ల పేరుతో ఎలాంటి రుణాలు లేకపోయినా భరాస హయాంలో నాన్ గ్యారంటీతో 59,414 కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, మధ్యాహ్న భోజనం, ఆసుపత్రులు, ఉద్యోగులు, PF చూడండి, ఇవన్నీ ఎన్ని అప్పులు చేసిందంటే, రాష్ట్రం విడిపోయినప్పటికీ 2014లో విడిపోయినప్పటికీ తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నింది, ఏపీకి అప్పులు ఉన్నాయి. అట్లాంటిది 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ పరిపాలిస్తే, బీఆర్ఎస్ కదా పరిపాలిస్తే, మొత్తం అప్పులు ఇప్పుడు చూశారు. చూడండి, వేల లక్షల కోట్ల అప్పులు చేసేసారు. అప్పులంటే ఎన్ని అప్పులు కదా, అన్ని అప్పులు చేసేసారు. ఇప్పుడు ఈ అప్పులు కట్టడానికే, వడ్డీ కట్టడానికే సగము ఆదాయము సరిపోతుంది. ఇక్కడ అట్లే చేశారు, ఆంధ్రాలో కూడా జగన్ గారు అట్లే చేశారు. అతను చాలా అప్పులు చేసేసాడు. ఈ అప్పులు కట్టడానికే 7,000 కోట్లు, 8,000 కోట్లు ఈ అప్పులకు వడ్డీనే సరిపోతుంది. ఇంకా పేద ప్రజలకు, ఉద్యోగస్తులకు జీతాలు, పింఛన్లు ఇవన్నీ చాలా భారం అయిపోతున్నాయి. ఇప్పటికే మన అప్పులు, మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా అప్పులే చేసింది. 70,000 కోట్లు, 80,000 కోట్లు అప్పులు చేసినట్టుంది. అక్కడ ఏపీలో కూడా 60,000 కోట్లు, 70,000 కోట్లు అక్కడ అప్పులు జరిగినాయి. ఏమంటే ఇప్పుడు అప్పు తేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితే లేకుండా పోయింది. ఎందుకంటే అప్పులు, విపరీతమైన అప్పులు అయిపోయినాయి. ఈ అప్పులను వడ్డీలు కట్టుకోవాలి, పేదవాళ్ళకు పింఛన్ డబ్బులు ఇచ్చుకోవాలి, ఆదాయం చూస్తే అంతంత మటుకు ఆదాయాలు. అట్లా ఇప్పుడు ముందున్న అప్పులు గవర్నమెంట్ ఇలా అప్పులు చేసిపోయేదని మన బట్టి విక్రమార్క గారు అన్ని లెక్కల ప్రకారం చూపించాడు. నేడు అసెంబ్లీలో క్రీడా యూనివర్సిటీ బిల్లు, పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ, పునఃప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కాగా, ఒకే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగాల అనంతరం సభలను 16వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 9వ తేదీన
నుంచి మళ్ళీ 16 వరకు వాయిదా వేశారు. 16 అంటే ఈరోజు పునఃప్రారంభం అవుతున్నాయి. సోమవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల పాటు అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. తర్వాత తెలంగాణ యువ భారత వ్యాయామ విద్యా క్రీడా విశ్వవిద్యాలయాల బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. చూడండి, అది జాకీర్ హుసేన్ ఆరోగ్యము విషమము. ఈయన జాకీర్ హుసేన్ తపలా విద్వాంసుడు. ఆయనకు గుండె సంబంధించిన వ్యాధితో అమెరికా హాస్పిటల్లో ఉన్నాడంట. సీరియస్గా ఐసీయూలో పెట్టారంట. ఎవరిని? జాకీర్ హుసేన్ గారిని. నెక్స్ట్ మన గ్రూప్ 1 గ్రూప్ 2కి 46.30 మంది హాజరయ్యారంట. ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు. లోదుస్తుల్లో మొబైల్లో పట్టుబడ ఓ అభ్యర్థి. చూడండి, లోదుస్తుల్లో మొబైల్ ఫోన్ పెట్టుకొని ఉన్నారంట ఒక అభ్యర్థి. అది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ చలికాలము, చలి విపరీతం అయిపోయింది. దీనివల్ల ప్రతి ఒక్కరికి ఒళ్ళు గడ్డగట్టిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వేడి ఉండాలి, వేడి తగలాల. వేడి లేకపోవడం వల్ల ఏమరంటే మధుమేహాలు, చర్మం పొడిబారి పుండ్లు పడే అవకాశము, జిడ్డు క్రీములతో సమస్య జటిలము, షుగర్ వ్యాధి మొత్తం అవన్నీ వచ్చేట్టుగా ఉన్నాయి. ఈయన షుగర్ వ్యాధి నిపుణులంట డాక్టర్ పివి రావు సూచనలు చేశాడంట. ఏం చేశాడో చూద్దామండి. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో శ్వాసకోశ, చర్మ వ్యాధులు ప్రబలుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడంతో పలువురిలో చర్మము పొడిబారి దురదలు వచ్చినప్పుడు పుండ్లు పడుతున్నాయి. ఈ సమస్య మధుమేహ రోగాలకు మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని షుగర్ వ్యాధి చికిత్సా నిపుణుడు డాక్టర్ పివి రావు తెలిపారు. సరైన జాగ్రత్తతో ఈ సమస్యను నివారించవచ్చని సూచించారు. ఆయా అంశాలపై ప్రత్యేకంగా ఆయన ఏం చెప్పాడంటే, శీతాకాలం శరీరం పొడిబారం వల్ల మధుమేహాలకు ఎక్కువ ఇబ్బంది, చర్మంపై దురద పుట్టినప్పుడు ఏమాత్రం రుద్దిన పుండ్లుగా మారుతాయని, ఈ కాలంలో చర్మంపై ఏర్పడిన పుండ్లు త్వరగా మానిపోయే అవకాశం ఉండదు. ఫలితంగా ఆయా ప్రదేశాలలో ఇన్స్పెక్షన్ అవుతుందంట. ఆయన చలికాలము పుండ్లు గిండ్లు అవుతాయి, గాలిలో తేమ ఉండదంట. దానివల్ల షుగర్ వ్యాధులకు ఇంకా పుండ్లు అయ్యే ఆలోచనలు ఉన్నాయని చెప్పాడు. జమిలీ బిల్లులపై పునరాలోచన. నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించిన అంశాలు. ఈ జమిలీ ఎలక్షన్లపై బిల్లు కూడా లోక్సభలో పెడతారని అందరూ అనుకున్నారు, కానీ ఆ బిల్లు పెట్టలేదంట. కానీ జమిలీ ఎలక్షన్లు ఆ బిల్లు పెడితే ఆ బిల్లులో ఉంటాయి వివరాలు, ఎప్పుడు పెడతారు ఏమి అనేది ఆ బిల్లులో ఉంటాయి. జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఎన్నిక తగ్గినట్లు తెలుస్తుంది. సభలో సోమవారం చేపట్టబోయే కార్యకలాపాల గురించి లోక్సభ సచివాలయం తాజాగా విడుదల చేసిన జాబితాలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ బిల్లు, కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు లేవు. చూడాలి, ఈరోజు దాంట్లో లేవంట. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, భూమి చేతికొస్తేనే సాగునీటి పరవళ్ళంట. కీలక ప్రాజెక్టుల కింద పూర్తిగానే సేకరణ. మొత్తం 49,000 ఎకరాలకు 10,000 కోట్లు అవసరమంట. ఇప్పుడుకు 2,000 ఎకరాలు లక్ష్యమంట. ప్రాజెక్టులు కట్టేదానికి భూమి సేకరించాలంట 49,000, దానికి 10,000 కోట్లు అవసరం పడతాయంట. పిల్ల కాలువలకు ఈ ఏడాది కొత్తగా 6.83 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టును సృష్టించాలని నీటిపారుదల శాఖ లక్ష్యం నిర్దేశిస్తోంది. ఈ క్రమంలో 5 ఏళ్లలో మొత్తం 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగునీరు ఇవ్వాలనేది అంతిమ లక్ష్యము. చూడండి, శామీర్పేటలో చేపలు పట్టేద్దాం. త్వరలో అక్కడ 2 కోట్లతో ఫిషింగ్ సెంటర్. రాష్ట్రానికి మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వము. డిపిఆర్ సిద్ధం చేసిన రాష్ట్ర మత్స్యశాఖ. రాజధానిలో ఉండి
మీకు సరదాగా చెరువులు చేపలు పట్టాలనుందా? త్వరలో మీ కోరిక నెరవేరే అవకాశాలున్నాయి. శామీర్పేట చెరువుకు వెళితే చాలు, అక్కడ గాలాలు వలలుంటాయి. మీరు గాలమేసి చేపలు పట్టవచ్చు. బోట్లలో ఎక్కి చెరువులో విహరించవచ్చు. అక్కడ జట్టుపై ఏర్పాటు చేసే ప్రత్యేక కేజీలలో అందమైన దేశ విదేశ చేపలు పట్టవచ్చు. అక్కడ నెలకొల్పే కేపులలో ఇష్టమైన ఫిష్ కర్రీ తినవచ్చు. బస కూడా చేయవచ్చు. అంతర్జాతీయానికి రిక్వైర్మెంట్లు ఫిషింగ్ రోజుల్లో రోజుకు విస్తరణ పర్యాటకంలో 5% వార్షిక వృద్ధి రేటు సాధిస్తుంది. చూడండి, శామీర్పేటలో అంట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందించిన టార్స్ ప్రతినిధులు. కేంద్ర పునరావాస శాఖ ఆధీనంలోకి మరిన్ని కట్టడాలు తీసుకోవాలని టార్స్. దేవాలయ మన్యాల పరిరక్షణకు చట్ట సవరణ. మంత్రి కొండా సురేఖ. పడమటి ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి కొండా సురేఖ. చిత్రంలో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి తదితరులు. రాష్ట్రంలో దేవాలయ భూములు కాపాడతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాలకు కమిటీలకు ఏర్పాటు చేస్తామన్నారు. చూడండి, 21,000 కోట్లు రుణమాఫీ కాంగ్రెస్కు గర్వకారణము. ఏడాదిలో 54 పైగా ఉద్యోగాలతో దేశంలో రికార్డు. కేసీఆర్కు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ బహిరంగ లేఖ. కేసీఆర్కు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు బహిరంగ లేఖ రాశారంట. ఏమని? మేము 54,000 ఉద్యోగాల్లో దేశంలోనే రికార్డు, ప్లస్ 21,000 కోట్ల రుణమాఫీ చేసినాము అని. వరంగల్ రైతు డిక్లరేషన్ కట్టుబడి 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వమేదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. చూడండి, రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు దీని ద్వారా సహాయం పొందడాన్ని తాము గర్వంగా భావిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మాజీ సీఎం కేసీఆర్కు రాసిన బహిరంగ లేఖలో పలు అంశాలపై పేర్కొన్నారు. చూడండి, సమగ్ర శిక్ష, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రితో మాట్లాడి సమగ్ర శిక్ష, ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తిరోగమనంలో తెలంగాణ. కేటీఆర్ 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యం, అవినీతి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమిస్తుందని భరాసా కార్యనిర్వహణాధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర రవాణా శాఖ ఆదాయం తగ్గుదలపై కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచి అని, ప్రజలు ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాకుండా ఇతర భారీ వాహనాలు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయి. కానీ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లో తగ్గిన ఆదాయం తిరోగమనంతో ఉంది. పొరుగునున్న 5 రాష్ట్రాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8% నుంచి 32% వృద్ధిని నమోదు చేస్తే తెలంగాణ గత ఏడాది కంటే తక్కువ వృద్ధిని నమోదు చేసిందని, ఇది రాష్ట్రంలో విఫల ప్రభుత్వం పనితీరు అని అర్థం పడుతుందని, పాలనకు గాలి కొదిలేసి కక్ష సాధింపు చర్యలకు పూర్తి సమయం కేటాయిస్తే ఫలితాలు ఇలా కాక మరెలా ఉంటాయని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల అధిపతులు జైల్లో పంపిస్తామని బెదిరింపులకు పాల్పడడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. చూడండి, కేటీఆర్ గారు ఇదే అంటున్నారు. మేము 10 ఏళ్ళు పరిపాలించినాం, బాగా డెవలప్మెంట్ అయింది. మీరు వచ్చిన 6 ఏళ్లకే మొత్తం అవినీతి పాలన చేస్తున్నారు, మీ పాలన మంచిది కాదు అని మన కేటీఆర్ గారు అంటున్నారు. కేటీఆర్ గారు, మీరు 10 ఏళ్లలో ఎంత తప్పులు చేశారు, ఏం చేశారనేది ప్రజలకు తెలిసి ఉంటుంది. ఇది వీళ్ళు సంవత్సరం అయిందో లేదో అప్పుడే తిరోగమనం అయిపోయింది, అట్ట అయిపోయిందని అంటున్నారు. మీరు ఆదాయం తగ్గిపోయింది, ఇట్లా చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. అలాగే మీరు కూడా రేవంత్ రెడ్డి గారిని జైల్లో వేశారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా అంటే అట్లా మాట్లాడినారు కదా.
మీ రాష్ట్రం నుంచి వదిలిపో అని రాష్ట్రం నుంచి తరిమేశారు కదా చంద్రబాబు నాయుడు గారిని. రేవంత్ రెడ్డి గారిని జైలు వేస్తే కూతురు మ్యారేజ్కి కూడా అతన్ని అంత ఇబ్బంది పడుకుంటూ వచ్చాడు కదా కేటీఆర్ గారు. మీరు కూడా అదే చేశారు కదా, చెప్పండి. జైల్లో వేస్తున్నారు అంటే ఎవరు జైల్లో ఎవరు వేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికేం మంచిగానే నడుపుతుంది. ఇంకా చూద్దాం, ఇంకా ఉంది కదా టైము. సరిగా చేయకపోతే మీకు పడిన గతే కాంగ్రెస్ వాళ్ళకి పడుతుంది. బాగా చేశారనుకో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు. అది ప్రజలు తెలుసుకొని ఉంటారు. ఇప్పుడు మనం చెప్పంగానే ఎట్లా ఉంటుంది, ప్రజల యొక్క నాడి ఎలా ఉంటుంది అనేది మనకేం తెలుస్తుంది. కాబట్టి ప్రజల యొక్క నాడి ఎలా ఉండేది ఏమనేది వాళ్ళు ప్రజలే గుర్తిస్తారు. లేకపోతే మీ లెక్కనే ప్రజలు కూడా ఆలోచిస్తారు. కాబట్టి మనం సీఎం గారిని నిందించడము ఇట్సినంటే సీఎం గారి మీద నిందించడం కూడా కరెక్ట్ కాదు. ఆయన చేసేది ఆయన డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఏం కక్ష సాధింపుగా ఎవరిని జైల్లో పెట్టలేదు, చేయలేదు. చూద్దాం, ఇంకా ఉంది కదా టైము. ఆ టైం వచ్చినాక చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎన్నడూ పాల్గొనలేదని, తన ఆత్మహత్యంతోనే తెలంగాణ సంస్కృతిని తక్కువ చేస్తున్నారని మాజీ మంత్రి భరాస సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. ఈ విషయం నచ్చాకే తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి కోటి నగదు 300 గజాల ఇంటిని స్థలాన్ని తిరస్కరించారని తెలిపారు. సిద్దిపేటలో గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కార్యదర్శి జి సూర్యకిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫెడరల్స్ కాన్ఫరెన్స్లో గద్దర్ రచించిన జీవకణం, గద్దర్ తరగతిని గని, గద్దర్, లస్కర్, అండర్ గ్రౌండ్ అనే పుస్తకాలను హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దర్ పాట ఉన్నంతకాలం అందరి హృదయాల్లో నిలిచే ఉంటుందన్నారు. అది మంచిదే, గద్దర్ని గుర్తించడం మంచిదే హరీష్ రావు గారు. అదే గద్దరు ప్రజావాణి దగ్గరికి వస్తే లోపలికి కూడా రానిలేదు కదండి హరీష్ రావు గారు. అప్పుడేం చేశారు మీరు చెప్పండి? ఎందుకంటే మీరు ఇప్పుడు హరీష్ మన రేవంత్ రెడ్డి గారి గద్దర్ని మంచిగానే చూసుకున్నాడు. హైడ్రా పేరుతో పేదల జోలికి వెళ్ళి భరాసాయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసి అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి రేవంత్ తన వికెట్ తానే తీసుకున్నాడని, ఇది హిట్ వికెట్ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో బాలాపూర్లో భరాస నేత మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ను రాజకీయంగా వాడుకుంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు, అక్కడ వైసీపీ వాళ్ళు. కాదండి, అల్లు అర్జున్ది ఆయన ఏ పార్టీకి సంబంధించినోడు కాదు. ఆయన్ను మీరు వాడుకోవడం ఏందండి? ప్రతి ఒక్కరు వాడుకుంటూ అల్లు అర్జున్ అన్యాయంగా అరెస్ట్ చేశారు, మీరు చేశారు అని మీ సింపతి కోసము ఉంటారా? ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారండి, అంతే తప్ప అల్లు అర్జున్ను అదే రేవతి కుటుంబం చనిపోయారు కదండి హరీష్ రావు గారు, మళ్ళీ మీరు వాళ్ళు చూడొచ్చు కదా సార్. పిల్లోడు పాపం హాస్పిటల్లో ఉన్నాడు, ఆ పాప ఒకటి ఉంది, చూస్తే భార్య చనిపోయింది, మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా మీరు. మీరు ఎంతసేపు అల్లు అర్జున్ను క్యాచ్ చేసుకునే పనిలో మీరు వైసీపీ వాళ్ళు ఉన్నారు. అందుకనే మీకు అంతా చెక్ పెట్టారు. అందరూ ఒకటే, మేము ఒకటేనని చెప్పి చిరంజీవి గారింటికి, నాగబాబు గారింటికి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకొని వాళ్ళ కుటుంబం మెగా ఫ్యామిలీ లెక్కనే నిలిచారు. ఇప్పుడు మీకు అందరికీ మంచి పని చేసినాడు కదా అతను. చెప్పండి, అల్లు అర్జున్ది రాజకీయంగా వాడుకో, ఆయన హీరో, అందరికీ అభిమాని హీరో, అందరూ నచ్చుతారు ఆయనకు. ఏ పార్టీకి ఏమీ సంబంధించినోడు కాదు కదా ఆయన, చెప్పండి. బిగ్ బాస్ 8 విజేత నిఖిల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ నిలిచాడు. ఆదివారం గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఓటింగ్లో అగ్రస్థానంలో ఉన్నారని నిఖిల్ను నాగార్జున విజేతగా ప్రకటించారు. నిఖిల్కు సినీ నటుడు రామ్ చరణ్ ట్రోఫీతో పాటు 55 లక్షల చెక్కు, కారు అందజేశారు. అంతకుముందు టాప్ 5లో ఉన్న అవినాష్, ప్రేరణ, సబిల్ ఎలిమినేట్ కాగా గౌతమ్ కృష్ణ 2వ స్థానంలో నిలిచారు. చూడండి, నిఖిల్ బిగ్ బాస్ 8లో విజేతగా నిలిచారు. చాలా మంచి అతను, సీరియల్లో నటిస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం.
అతను బిగ్ బాస్ 8గా గెలవం కూడా చాలామందికి ముందే అనుకున్నారు. ఎందుకంటే అతను టాలెంట్ కానీ అతని ఫేస్ కట్ కానీ బిగ్ బాస్లో గెలుస్తారని ముందే చాలామందికి తెలుసు. అదేవిధంగా ఓట్లు శాతం కూడా అతనికి మంచిగా పడి ఓట్లు కూడా బాగా చేసింది కాబట్టి ఆయన బిగ్ బాస్ 8లో గెలిచారు. మహాకుంభమేళకు కిషన్ రెడ్డికి ఆహ్వానము. ఉత్తరప్రదేశ్లో జరిగే మహాకుంభమేళకు రావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని భాజపా తెలంగాణ రాష్ట్ర సంస్కాత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఆహ్వానించారు. ఆదివారం హైదరాబాద్లోని కిషన్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఎస్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి. హాస్టల్లో స్థితిగతులపై చర్చకు సీఎం సిద్ధమా? భరాసా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్. చూడండి. కేసీఆర్ హయాంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు స్థితిగతులపై, నేటి కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితులపై తనతో చర్చించేందుకు సీఎం రేవంత్ అమరవీరుల స్థూపం దగ్గరకు బహిరంగ చర్చకు రావాలని భరాసా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ ఇసిరారు. చూడండి. కాంగ్రెస్ కేసీఆర్ హయాంలో గురుకులాలు బాగా నడిచినాయి, ఇప్పుడు సరిగా నడవట్లేదు, చర్చకు వస్తావా, సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సవాల్ ఇస్తున్నారు. అది పిసిసి అధ్యక్షుడు డమ్మీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక డమ్మీ అని కుతుబ్లాపూర్లో ఎమ్మెల్యే కేవీ వివేకానంద్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన మీడియాతో మాట్లాడారు. గతంలో పనిచేసిన పిసిసి అధ్యక్షులు సీఎం పనితీరు బాగలేకపోతే బహిరంగంగానే చెప్పేవారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తప్పిదాలను మహేష్ కుమార్ గౌడ్ నిలదీయాలన్నారు. చూడు, ఇంకొకటి ఇంపార్టెంట్ వార్త. ఎస్సీ గురుకుల విద్యార్థి స్నానానికి వేడి నీళ్లు. గురుకులాల్లో విద్యార్థులు ఏకుజాము నుంచే చల్లటి నీటితో స్నానాలు చేస్తూ ఉంటారు. చలి తీవ్రత పెరుగుతుండడంతో వారిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీ గురుకుల సొసైటీ కీలక నిర్ణయం తీసుకునింది. చలికాలం ముగిసే వరకు విద్యార్థులకు వేడి నీళ్లు అందించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చూడండి, గురుకులాల నుండి పిల్లలకు ఈ చలికాలంలో పాపం ఏడు నీళ్ళు అందించేదానికి అనుకున్నారంట. 7 నీళ్ళు ఇస్తారంట. ఇంక నుంచి ప్రభుత్వము 7 నీళ్ళు చేయమని చెప్పిందంట. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో నియంతృత్వమే. భారతీయులకు రాజ్యాంగమే స్ఫూర్తి అని, దానిని కాపాడుకోవడం అందరి తక్షణ కర్తవ్యమని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. చూడండి, బివి రాఘవులు గారు ఒకే దేశం ఒకే ఎన్నిక తప్పు అని అంటున్నారు. ముండ్లపదల వద్ద ఏకవీర ఆలయము. శిథిలాలకు చేరిన ఆలయము. స్తంభాలు పడిపోకుండా ఏర్పాటు చేసిన ఇసుక ఇటుక బస్తాలు. చూడండి, కాకతీయుల కాలం నాటి అద్భుత నిర్మాణం. రాణి రుద్రమ్మదేవి ఆరాధ్య దైవం ఏకవీర ఆలయం 25 స్తంభాలతో ఖ్యాతి గడించిన ఈ మహత్తర కట్టడం మునుగుడు ప్రస్తుతం ప్రశ్నాత్మకంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ముగిలిచెర్లలో ఉన్న ఈ ఆలయానికి ఇప్పుడు ఆధారం కేవలం కొన్ని ఇసుక బస్తాలే అని, అవి చిరిగిపోయి పక్కకు ఒరిగిపోయే స్థితికి చేరాయి. చూడండి. నమస్కారం ప్రజలారా. ఇప్పుడు మనం వార్తల్లో చూసుకుంటే ఇంకా ముఖ్యమైన వార్తలు కొన్ని ఉన్నాయి. మన ఆయుధాలు వీడి లొంగిపోండి, మావోయిస్టులకు అమిత్ షా పిలుపు, లేకపోతే చావు దెబ్బ తప్పదని హెచ్చరిక. 2026 మార్చి కల్లా దేశంలో నక్సలిజం అంతమవుతుందని వెల్లడి. చూడండి, అమిత్ షా గారు నక్సలైట్లకు చెప్తున్నాడు, ఆయుధాలు మానండి, లొంగిపోండి అని చెప్తున్నారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలంటూ మావోయిస్టులకు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. లేని పక్షంలో భద్రతా బలగాల చేతుల్లో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఆదివారం బస్తర్ ఒలింపిక్స్ క్రీడా కార్యక్రమంలో షా ప్రసంగించారు. బస్తార్లో నక్సలిజం అంతమైతే ఇక్కడ ప్రకృతి అందాలను ఎక్కించేందుకు కాశ్మీర్ కన్నా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని జోషి చెప్పారు. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని, ఈ మేరకు ప్రధాని మోడీ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఛత్తీస్గఢ్ పోలీసులు కట్టుబడి ఉన్నారని అన్నారు. మావోయిస్టుల పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం దేశంలోకెల్లా అత్యుత్తమంగా ఉందని షా కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్న సమయంలో తీవ్రవాద శిఖలపై వేగంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. చూడండి, భాజపా ప్రభుత్వం తిరిగి పాలనా పగ్గాలు పెట్టుకుందన్న తర్వాత రాష్ట్రంలో గత ఏడాది కాలంలో 287 మంది మావోయిస్టులను అంతమయ్యారని పేర్కొన్నారు. మరో 992 మంది అరెస్ట్ అయ్యారని, 836 మంది లొంగిపోయారని వివరించారు. చూడండి, అట్లా న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ ఈహెచ్పి సభలో వివాదాస్పద ప్రసంగంపై వివరణ ఇచ్చే అవకాశము. ఆటతో అదరగొట్టారు. ఎప్పుడూ రాజకీయాల్లో తలమునకలై ఉండే ఎంపీలు ఆదివారం క్రికెట్ మైదానంలోకి దిగారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో అలవరించారు. క్షయవ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని మేజర్ మ్యాన్చంద్ స్టేడియం వేదికగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని రాజ్యసభ చైర్మన్ ఎల్మిన్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నాయకత్వంలోని లోక్సభ స్పీకర్ ఎన్లేన్ జట్టు ముఖాముఖాలు తలపడాయి. అది ఈవీఎంలను నిందించడం ఎందుకు, ఫలితాలను అంగీకరించండి ఒమర్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిందించడాన్ని వదిలేసి ఫలితాలను అంగీకరించాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరో విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం తగదని పీటీఐ వార్తా సంస్థ ముఖాముఖిలో అభిప్రాయపడారు. చూడండి, సంపద తలుపు తట్టినా పట్టించుకొని యువకుడు. ఇది చూడండి, ఇంపార్టెంట్ వార్త. చూడండి, సంపద తలుపు తట్టిందంట. అతడు ఒక కోటీశ్వరుడు కుమారుడు. చిన్నప్పుడు ఎవరో అపహరించకపోవడంతో 25 ఏళ్లుగా అనాథ జీవితాన్ని గడిపారు. చివరికి తన 26వ ఏట తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. ఆనందంతో వారు ఆస్తిపాస్తులు ఇచ్చినా వాటిని వద్దని చెప్పేశాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకునింది. చూడండి, చైనాలో అంట. సిరియా నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలి. సంయుక్త ప్రకటనలో అమెరికా సహా వివిధ దేశాల పిలుపు. విద్య ఉచితం, ఉద్యోగము ఉన్నంతం. అది కెరియర్ను ఎంచుకునేది ఎలా? ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు బలహీన వర్గాలకు, నిబంధనలు అమలు చేస్తామని హైకోర్టుకు తెలిపిన సర్కారు. విధి విధానాలపై పాఠశాల విద్యాశాఖ మల్లగుల్లాలు. ప్రైవేటు పాఠశాలల్లో 25 సీట్లు బలహీన వర్గాలకు ఇచ్చేట్టుగా విధి విధానాలపై పాఠశాల విద్యాశాఖ చేస్తుందంట. వల్లభాయ్ పటేల్కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి. దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో టీటీడీ జేఈఓ భేటీ. చూడండి, భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000, ఆధార్ కార్డు లేదని ఆసుపత్రికి తీసుకువెళ్ళక 108 సిబ్బంది నిర్వాకము. వైద్య
అందక బాలిక మృతి తాండూరు. రాత్రి సమయంలో ఒక నిరుపేద బాలికను పాము కాటేసింది. ఫోన్ చేసి 108 అంబులెన్స్ వచ్చింది. కానీ ఆధార్ కార్డు లేదని అంబులెన్స్ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లడాన్ని నిరాకరించారు. ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ఈ విషాద ఘటన సోసుకుంటుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారము ఇలా ఉన్నాయంట. చూడండి, ఆధార్ కార్డు లేదని ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఎంత ఘోరం అండి. ఇప్పుడు ఆయన చనిపోతే ఎవరు చేస్తారండి? చెప్పండి. 21 కోట్ల రుణమాఫీ కాంగ్రెస్కు గర్వకారణము. చూడండి, రైట్ తెలంగాణ రైస్. మన బియ్యం కావాలని ఎఫ్సిఐని కోరిన 11 రాష్ట్రాలు. త్వరలో ఫిలిప్స్తోనూ ఒప్పందము. MTU 101 దొడ్లు రకంపై ఆసక్తి. ఏటా 9 నుంచి 10 లక్షల టన్నుల వరకు ఎగుమతి. చూడండి, బియ్యం కోసం 11 రాష్ట్రాలు కోరినాయంట తెలంగాణ బియ్యం కోసం. బహుజాపా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను బండి సంజయ్. బహుజాపా రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను తాకు అప్పగిస్తారంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదు, అవన్నీ ఊహాగానాలు మాత్రమే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ చిత్రంలో తపాలా కార్డు. అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచి రికార్డు సృష్టించిన దుమ్మరాజు గుకేష్ను గౌరవిస్తూ ప్రత్యేక పోస్టల్ స్టాంపుతో కార్డును ముద్రించినట్లు బెంగళూరు జనరల్ పోస్టాఫీస్ అధికారులు తెలిపారు. వనదేవతల ఆలయాలు పునర్నిర్మాణానికి టెండర్లు పూర్తి, త్వరలో ప్రారంభము. చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్. చెంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాక సినీ నటుడు అల్లు అర్జున్ తొలిసారి తన మామయ్య చిరంజీవిని కలిశారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసానికి వెళ్ళిన ఆయన దాదాపు గంట సేపు అక్కడే గడిపారు. తాజా పరిమాణాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అనంతరం అల్లు అర్జున్ కుటుంబం సమేతంగా నాగబాబు ఇంటికి వెళ్ళారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఘటనలో మహిళ మృతి నేపథ్యంలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. చూడండి, నిన్న జైలు నుంచి విడుదల కాగానే చిరంజీవి గారిని కలిశారు, అట్లే నాగబాబు గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడినారు. ఈ వైసీపీ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు సంకలు ఎగరేసుకుంటూ ఏదొచ్చినా రాజకీయాన్ని వాడేసుకుంటారు. వైసీపీలో అయితే ఆయన లక్ష్మీ పార్వతి గారు, అంబటి రాంబాబు గారు, ఇంకా కొంతమంది ఉన్నారు పేటీఎం బ్యాచ్. వాళ్ళకి ఏమీ నోటికి వస్తే ఏది మాట్లాడడము, అన్నీ తన ఖాతాలు వేసేసుకుంటారు. లక్ష్మీ పార్వతి గారు అయితే ఇంకో అడుగు ముందుకేసి ఇదంతా చంద్రబాబు నాయుడు గారే చేపించారు అని చెప్తుంది. ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారే అంటుంది లక్ష్మీ పార్వతి గారికి. ఆయనకు చంద్రబాబు నాయుడు గారు అంటే నచ్చదో లేకపోతే ఏమో కానీ, లోకేష్ గారిని అయితే వాడు వేస్ట్ గాడు అంటుంది. లోకేష్ బాబు గారి గురించి ఏం మాట్లాడుతుంది? ఆయన వయసు ఎంత, ఆయన ఎంత? పురంధేశ్వరి గురించి నా భర్తను చంపేసినారు అంటుంది. పురంధేశ్వరి గారు ఎందుకు చంపేసినారమ్మా? నీ భర్త బతికే ఉన్నాడు కదా, ఏడు చంపేశారు లక్ష్మీ పార్వతి గారు? వాళ్ళ కుటుంబాన్ని అట్లా మీరు ఎంతసేపు నువ్వు ఏదైనా వైఎస్ఆర్ జగన్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు మాట్లాడుకో, కానీ వ్యక్తిగత విషయాల్లో వాళ్ళ కుటుంబాన్ని రోడ్ల మీదకి లాగడం దేనికమ్మా లక్ష్మీ పార్వతి గారు? మీరే ఆలోచించండి. ఇట్లా లాగడం వల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి? భద్రాచలంలో నెయ్యి గురించి చూద్దాం. అది ప్రైవేట్కి ఇవ్వాలని అంటున్నారు. ఏం దాని పరిస్థితి ఏమి చూద్దాం. భద్రాచలంలో నెయ్యి ప్రైవేట్కే, విజయ్ డైరీకి ఇవ్వాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలు బేఖాతరు. ఈ టెండర్లు
అనర్హత పొందిన సంస్థ. నిబంధనలు మార్చి సీల్ కవర్ విధానంలో దానికే కేటాయింపు. దేవాలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీలో వాడే నెయ్యిని విజయ డైరీ నుంచి కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను భద్రాచలం ఆలయ అధికారులు పక్కన పెట్టడం చర్చనీయంగా మారింది. ఓ ప్రైవేటు డైరీకి నెయ్యి సరఫరా టెండర్లను కట్టబెట్టారు. తొలుత పిలిచిన ఈ టెండర్లో ఆ డైరీ డిస్క్వాలిఫై అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఏం పరిమాణాలు జరిగాయో ఈ టెండర్లను ప్రకటపెట్టి సీల్డ్ కవర్ టెండర్లు పిలిచి L1 పేరుతో ప్రైవేటు డైరీకి నెయ్యి సరఫరాలో ఆర్డరు అప్పగించారు. చూడండి, ప్రభుత్వమేమో విజయ డైరీకి ఇమ్మంటే భద్రాచలంలో ఉండే అధికారులు వేరే ప్రైవేట్ డైరీకి ఇచ్చారంట. అట్లుంది. ప్రభుత్వం చెప్పినా కూడా వీళ్ళు కొంతమంది అధికారులు అట్లే చేస్తూనే ఉంటారు. పోలీసు దాంట్లో కానీ, దేవాదాయ శాఖలో కానీ, ఐఏఎస్లు ఐపీఎస్లు. అక్కడ చూడలేదా ఆంధ్రాలో హీరోయిన్ అక్కడి నుంచి ముంబై నుంచి తీసుకొచ్చి కారులో తీసుకొచ్చి ఆమెని చిత్రహింసలు పెట్టి వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ అయ్యారు. అది అవసరం అంటారా? ఉద్యోగం లెక్క చూడాలా, పేద ప్రజలకు మంచి చేయాలా. అట్లే ఫోన్ ట్యాపింగ్లో కూడా చూడండి ఎంతమంది జైలు జీవితం గడుపుతున్నారు. అధికారం ఉన్నప్పుడు ఏదంటే అది చేసి పేదవాళ్ళను ఇబ్బంది పెడితే ఆ పాపం పుణ్యం ఎప్పటికైనా మీకు తగులుతారు. మీకు పిల్లలు ఉంటారు, పాపలు ఉంటారు. అధికారం ఉందని చెప్పి పేదవాళ్ళను ఏడిపించి పేదవాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏమైనా చేస్తే ఆ పేదవాడు యొక్క ఉసురు మీ పిల్లలకు మీకు కూడా తగులుతుంది. అధికారులు ప్రతి ఒక్కరు కూడా అది తెలుసుకోవాలా. ఒకరిని మనం ఇబ్బంది పెట్టే ముందు మనకు పిల్లలు ఉండారు అని ఆలోచించుకోవాలా. అట్లా ఆలోచించలేదనుకో ఆ పాపం పుణ్యం భగవంతుడే చూస్తాడు. పాస పుస్తకాలు రావట్లేదా సారు? 2 నెలల నుంచి రైతులు ఎదురుచూపులు. రాష్ట్రంలో పట్టా పాసుపుస్తకాల కోసం రైతులు 2 నెలలుగా ఎదురు చూస్తున్నారు. ధరణిలో యజమాన్య హక్కుల్లో చిక్కుల్లో తొలగిన వారు, దృష్టుల్లో తప్పుడు సమాచారాన్ని సరిచేసుకున్న వారు, కొత్తగా లావాదేవీలు పూర్తి చేసుకున్న రైతులకు తపాలా శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. చూడండి, పాస్బుక్లు కొత్త వాటికి అప్లై చేసిన వాళ్ళు వీళ్ళకు ఇంతవరకు రాలేదంట. మళ్ళీ అధికారులు ప్రభుత్వము అని పట్టించుకోవాలనేదే చేస్తున్నారండి. ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజా గంగారెడ్డి. సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న 33 కోట్లు ఎనిక్కి మెగా లోక్ ఆదాలతో బాధితులకు అందించిన TGSSB ఈ ఏడాది ఇప్పటికే 155 కోట్ల అప్పగింత. చూడండి ఎంత వాళ్ళు పోలీసులు ఎంత జాగ్రత్తగా సైబర్ నేరగాల్లో పోగొట్టుకున్న వాళ్ళందరినీ డబ్బులు మళ్ళీ వసూలు చేసి ఇస్తున్నారు. మొత్తం చూడండి అది. ఇంకోటి చూస్తే శ్రీతేజకు మహిళా కమిషన్ చైర్పర్సన్ పరమాంశ. శ్రీతేజ అంటే తెలుసు కదా, అల్లు అర్జున్ దాంట్లో చనిపోయిన రేవతి గారి కొడుకే శ్రీతేజ్. అతను కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకు పాపము హెల్త్ బాగలేదు, చలి జ్వరము. ఆ పిల్లోనికి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ పిల్లోని. కానీ ఆ పిల్లోని ఎవరూ పరామర్శించరు, 1 రూపాయి హెల్ప్ చేయలేదు. అదే మన మన పుష్ప దగ్గరికి అవుతే పెద్ద పెద్దోళ్ళు అంతా కార్లు ఎగేసుకొని పోయి ఛాయలు తాగి నవ్వుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని వచ్చారు. కానీ ఆ పసిబిడ్డ దగ్గరికి ఎవరు పోకూడదండి. 10 లక్షలు ఎవరు సహాయం చేయకూడదు. సినీ పరిశ్రమ బాగా డెవలప్మెంట్ అయింది కదా. అట్లాంటప్పుడు ఆ పేద పిల్లలకి ఏం చేస్తే ఏమవుతారు చెప్పండి. సంధ్య థియేటర్ తొక్సిలాట ఘటనలో గాయపడిన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పరామర్శించారు. బాలుడికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని స్పష్టం చేశారు. శ్రీతేజ్ వైద్యానికి అయ్యే ఖర్చులను అల్లు అర్జున్ కుటుంబం భరిస్తుందని చెప్పినప్పటికీ ప్రభుత్వం కూడా వారి కుటుంబానికి బాలుడి చికిత్స ఖర్చు విషయంలో సానుకూలంగా ఉందన్నారు. శ్రీతేజ్ను తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండు శోభారాణి పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వెళ్ళగానే అందరూ ఆప్యాయంగా వచ్చి కలుసుకోవడం, సినీ ప్రముఖుల్ని పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఆప్యాయత పేద పిల్లోడిపై ఉండదా అని ప్రశ్నించారు. కరెక్టే కదా ఆయన చెప్పేది. పేద పిల్లోడి మీద ఇది
ఉండదా? కరెక్టే కదా, పేద పిల్లోని కూడా చూడాలి కదా. బాలుని పరామర్శించేందుకు ఇప్పటి వరకు సినీ ప్రముఖులు ప్రజాప్రతినిధులు రాకపోవడం శోచనీయమని ఎంఆర్సిపి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం శ్రీతేజ ఆయన పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. దాదాపు బాలుడు వెంటిలేటర్పై ఉన్నారని వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ కోటి పరిహారం ఇచ్చి శ్రీతేజ్ సోదరికి చదువు ఖర్చులు భరించాలన్నారు. థియేటర్ వద్ద ఘటన సమయంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా అసోసియేషన్తో పాటు సినీ ప్రముఖులు ఇతర బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. కరెక్టే కదా, అక్కడ పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా, పోలీస్ వ్యవస్థ విఫలమైంది కదా, దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు సార్ కూడా ఈ పోలీస్ వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆడ జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే జరగదు కదా. ఊరూరా ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్ఠాము కవిత. రాష్ట్రంలో ఊరూరా ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠామని బరాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తమ పార్టీ చేపట్టిన గురుకులాల బాటలోనే ప్రభుత్వంలో చలనం వచ్చి చర్యలు తీసుకుందని ఆమె తెలిపారు. జగిత్యాల సారంగపూర్లో కవిత ఆదివారం పర్యటించారు. చూడండి, కవిత గారు మళ్ళీ లేచినారు. 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడూ లేయలేదు, ఇప్పుడు మళ్ళా లేచింది కవిత గారు. లేచి ఊరూరా తెలంగాణ విగ్రహం పెడతాం, ఆ అమ్మవారి విగ్రహం పెడతాం, ఈ విగ్రహం పెడతాం అని అన్నారు. 10 ఏళ్లలో మీరు ఏం చేశారమ్మా డెవలప్మెంటు అది చెప్పండి ప్రజలకు. విగ్రహాలు పెడతాము, ఇంకా సెంటిమెంట్లు లేపుతామంటే ఇప్పుడు ఎవరు అంత అమాయక ప్రజలు ఎవరు లేరు. ఇప్పుడు అందరూ ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. 10 ఏళ్లలో మీరు ఏం చేశారో అది చెప్పండి అమ్మా. మేము ఇది చేసినాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది చేయలేదు అని చెప్పండి కవిత గారు. అంతే తప్ప ఏదో చెప్పి మళ్ళా విగ్రహాలు పెట్టుకుంటా పోతాం, సెంటిమెంట్ నిలబడతా పోతామంటే ఎవరు నమ్మరండి కవిత గారు. తెలంగాణ భవన్లో సురభి నాటకోత్సవాలు. సురభి నాట్య మండలి 140వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆడిటోరియంలో ఆదివారం నాటకోత్సవాలు నిర్వహించారు. చూడండి, నిధులు రాక పనులు సాగక ప్రాజెక్టుల ప్రారంభంలో ఉన్నంత హడావుడి కేంద్ర నిధులు విడుదల చేసే సమయంలో చూపించరు. నింపాదిగా నిధులు ఇవ్వడంతో పనులు ముందుకు సాగలేకపోతున్నాయి. ముఖ్యమైన నిర్మాణ ప్రాజెక్టులకు రుణాలు మంజూరు కాకపోవడంతో మరిన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు. చూడండి, ఏదో చెప్తున్నారు ప్రభుత్వము, తర్వాత నిధులు ఇవ్వకపోతే ఇదే ఇబ్బంది అయిపోతాను. నగరంలో అన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 5 కారిడార్లో 76.4 కిలోమీటర్ల పొడవున మెట్రో లైన్ నిర్మాణానికి 24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్రం 4,240 కోట్లను బరాయించాలని రాష్ట్రం కోరుకునింది. మిగిలిన మొత్తంలో 7,311 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తే మరో 1,030 కోట్ల నిర్మాణ సంస్థ భరించేలా ప్రణాళికను రూపొందించారు. మిగిలిన మొత్తాన్ని రుణం కింద సమీకరించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర నిర్ణయం తీసుకోలేదు. చూడండి, మెట్రో ప్రాజెక్టు అన్ని విధాల అన్ని ప్రాంతాలకు చేయాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అది మంచిదే, ఎందుకంటే మెట్రో రైలు ఉంటే ఈ ట్రాఫిక్ ఉండదు. ప్రజలకు ఎక్కడ దూరం వెళ్ళాల్సిన ఈ ఉద్యోగస్తులకు కానీ చదువుకునే పిల్లలకు కానీ అందరికి కూడా ఈ మెట్రో రైలు బాగుంటుంది. ప్రభుత్వం భూములను ఆక్రమించి జీవో నెంబర్ 59తో క్రమబద్ధీకరించుకోవాలని ప్రయత్నించిన అక్రమార్కులకు చెక్కు పెట్టేందుకు వారి దరఖాస్తులను ఆమోదించేందుకు వీలు లేకుండా సర్కారు తాళమేసింది. చూడండి, పుట్టినరోజు సందర్భాన్ని ఏడాదంతా గుర్తుంచుకోవాలని నేటి యువత ప్రయత్నిస్తున్నారు. పబ్బుల్లో, పార్కుల్లో, లగ్జరీ హోటల్లో కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో సన్నిహితుల మధ్య వేడుకలు చేయాలనుకుంటున్నారు. అందుకు ట్యాంక్ బండను వేదికగా ఎంచుకున్నారు. మనోహరమైన ప్రాంతము. అక్కడే పక్కన హుస్సేన్ సాగర్, జిగేలు అనిపించి ఈది దీపాలు వెలుగులు
మౌనంగా ఇచ్చించే బుద్ధి భగవానుడు. సమయం రాత్రి 11:50. అక్కడికి వచ్చిన వారి చేతుల్లో అట్టపెట్టెలు, అందులో నోరుంచే కేకులు. అందరూ అర్ధరాత్రి 12 గంటల కోసం ఆతృతంగా ఎదురుచూశారు. ఆ సమయం రానే వచ్చింది. పుట్టినరోజు వేడుకలు జోరు. దీంతో ట్యాంక్ బండ పరిసర ప్రాంతాల్లో ఒకటే అరుపులు, కేరింతలు, హర్షధ్వానాలు. కేక్ కటింగ్లు, ఫోటోలకు పోజులిస్తూ యువత ఆనంద డొక్కిళ్ళు తేలియనున్నారు. ఇది ట్యాంక్ బండపై నిత్యం అర్ధరాత్రి జరిగే కోలాహలము. ఇక్కడ రోజు 100కు పైగా పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. నగర శివార్ల నుంచే కాకుండా సుదూర ప్రాంతాలకు ఇక్కడికి వస్తూ ఉంటారు. వీరిలో కాలేజీ యువతతో పాటు ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. ఈ ప్రదేశం జన్మదిన వేడుకలు చేసుకోవడం ఒక ఎమోషన్ అని చెప్తూ ఉంటారు. చూడండి, ట్యాంక్ బండ మీదకి వచ్చి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారంట. అంటే అక్కడ వాతావరణం కూడా బాగుంటుంది. పబ్బులు వీటికంటే ఇది బెటరేలే, మంచిగా ఉంటుంది. జాతీయ లోక్ అదాలతో పంజగుట్ట ఠాణాకు తొలి స్థానము. జాతీయ లోక్ అదాలతో కేసుల పరిష్కారంలో పంజగుట్ట ఠాణా నగరంలో తొలి స్థానంలో నిలిచింది. పశ్చిమ మండలం 8 ఠాణాల పరిధిలో 824 కేసులు పరిష్కారం అయ్యాయి. శనివారం జరిగిన లోక్ అదాలతో పంజగుట్ట ఠాణా పరిధిలో 155, బంజారాహిల్స్లో 152, జూబ్లీ హిల్స్ 132, ఎస్ఆర్ నగర్ 108 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇంకా మధురానగర్లో 84, ఫిలిం నగర్ 83, బోరవండ 83, మాసప్ ట్యాంక్ 27 కేసులు ఇరు వర్గాల రాజీ పడడంతో కేసులు పరిష్కరించారు. ఇందులో అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేటు, మైనర్ ట్రైనింగ్ పెట్టిన కేసులున్నాయి. ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉన్న వాటిని రాజీ చేసుకున్నారు. వీటితో పాటు కొన్ని సివిల్, భార్యాభర్తల పంచాయతీలు, బ్యాంకు రికవరీలు, చెక్ బోనస్ గొడవలు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సంవత్సరం ముగుస్తుండడంతో ఇప్పటికే పోలీసులు శాఖ మరిన్ని కేసులను పరిష్కరించేందుకు అవసరమైన కసరత్తు చేస్తుంది. చూడండి, కేసులు పరిష్కరించడంలో పంజగుట్ట పోలీస్ స్టేషను మొదటి ప్లేస్లో ఉందంట. తర్వాత జూబ్లీ హిల్స్ అట్లా ఉన్నాయంట. గ్రేటర్లు, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకునే వారిలో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. పరిశీలనకు సర్వేయర్లు, సూపర్వైజింగ్ అధికారులు బల్దియా నియమించింది. గ్రేటర్లో 150 వార్డులు, కంటోన్మెంట్లో 8 వార్డులకు సంబంధించి 700 మందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. చూడండి, ఇందిరమ్మ ఇల్లు యొక్క ఎంపిక నేటి నుంచి అంట. కొత్తగా 50 విద్యుత్ బస్సులు జనవరిలో ఆయత్ నగర్ నుంచి ప్రారంభము. 50. సైబర్ క్రైమ్ ఠాణా సమయం దాటితే ఐరానా. చూడండి, గాంధీ భవన్లో జిల్లా కాంగ్రెస్ సమావేశం నేడు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు 18న. టెన్నిస్లో రిషితారెడ్డి ప్రతిభ. దివ్యాంగుల సంక్షేమానికి మోడీ సర్కార్ కృషి. తలపై బీర్ సీసాతో కొట్టి నేరేడు మాటలు గుర్తు తెలియని వ్యక్తి హత్య. కూడా నగర శివార్లో పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఉండడంతో నగరం నుంచి విద్యార్థులు ఇలా ఆర్టీసీ బస్సుల్లో ప్రమాదకరంగా ఏలాడుతూ ప్రయత్నిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. చూడండి, నగరానికి పంపిణీ చేస్తున్న కృష్ణా నీరు పైపు లైను వాల్వ్ వద్ద లీక్ అవ్వడుతుండగా ఓ బాలిక వీటిని పట్టుకున్న దృశ్యము. చూడండి, బస్సుల్లో కూడా అంతే. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత బస్సులన్నీ ఫుల్ అయిపోతున్నాయి. మొత్తం లేడీస్ ఎక్కుతున్నారు, మగవాళ్ళకి సీట్లు కూడా ఉండట్లేదు. చాలా ఇబ్బందిగా చాలా ఇబ్బందిగా అయింది. దీని మీద కూడా ప్రభుత్వం కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ అన్నప్పుడు వాళ్ళకు కూడా బస్సులు ఇవ్వాలి. కానీ వాళ్ళు లేడీస్ ఏం చేస్తున్నారంటే ఫ్రంట్ బ్యాక్ వాళ్ళే ఎక్కుతున్నారు. ఒకవేళ ఫ్రంట్ సైడ్ ఎక్కితే బాగుంటుంది, కానీ బ్యాక్ సైడ్ ఎక్కడం వల్ల ఒకవేళ కాలు జారిన పాడు ఇబ్బంది పడి మహిళలు చాలామంది కింద పడుతున్నారు. కాబట్టి ఇది కూడా ఈ కండక్టర్ నుంచి అవ్వట్లేదు. కాబట్టి మహిళలు కూడా ఆలోచించాలా. ఫ్రంట్ సైడే ఎక్కాలి. మీరు జెంట్స్కి కూడా సీట్లు ఇవ్వాలి.
మీ సీట్లలో మీరు కూర్చోవాలి. కాబట్టి అట్లా చేస్తే బాగుంటుంది నగరంలో. ఏడుకొండల దర్శనానికి ఎన్నెన్నో దారులు చూడండి. తిరుమలకు ప్రణాళికంగా వచ్చే భక్తులకు శ్రీనివాస దర్శనమే దుర్లభమే కాదు. దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుంటే భక్తులు ఏయో ప్రయోజనాలకు తప్పించుకోవచ్చు. శ్రీవారి సర్వదర్శనం. తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి టికెట్లు లేకుండా శ్రీవారి దర్శించుకోవచ్చు. వీళ్ళని క్యూ లైన్ల నుంచి వైకుంఠం 2లోని 32 గదులు గుండా ఒక్కో గదిలో 450 మంది వరకు పంపిస్తారు. అక్కడ నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ గదులు నిండితే నారాయణగిరి గార్డర్స్ వద్ద ఏర్పాటు చేసిన 9 కంపార్ట్మెంట్లలో ఒక్కొక్క దానిలో 900 మంది దర్శనానికి వేసి చూసే అవకాశం ఉంటుంది. ఇవి నిండితే క్యూ లైన్లో నిలవాల్సి వస్తుంది. చూడండి. సర్వదర్శనం భక్తులకి నిర్ణీత సమయాన్ని తెలియజేస్తూ శ్రీవారి దర్శనం టోకన్ టైం ఇస్తారు. తమకు నిర్దేశించిన సమయానికి వీరు వైకుంఠం 1 నుంచి కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాలి. అలిపిరి వైపు నుంచి కొండపైకి నడిచి వచ్చేవారు ఇక్కడ దర్శన టోకన్లు తీసుకోవచ్చు. సాధారణ రోజుల్లో 4 గంటలు, రద్దీ రోజుల్లో 7 నుంచి 8 గంటలు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాస భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్లు ఎప్పుడు ఇస్తారు? తెల్లవారుజామున 4 గంటల నుంచి. రోజుకి ఇన్ని టోకన్లు. తిరుపతిలో 14,000, శ్రీవారి మెట్టు వద్ద 6,000. చూడండి టోకన్లు ఇచ్చేది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ 300. 3 నెలల ముందే ఆన్లైన్లో టికెట్లు ఇస్తారు. టికెట్కి ఇచ్చిన సమయానికి వైకుంఠం 1 వద్దకు చేరుకోవాల్సి. 12 లోపు పిల్లలకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దర్శనానికి పట్టే సమయం సుమారు 3 నుంచి 4 గంటల వరకు. బుక్ చేసుకోవాల్సిన వెబ్సైట్ ఇచ్చారు. సిఫారసు దర్శనం, బ్రేక్ దర్శనం. ఏపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఇచ్చే సిఫారసు లేఖపై బ్రేక్ దర్శనం గది ఇస్తారు. ఏపీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సిఫారసు లేఖలపైన బ్రేక్ దర్శనం గది లభిస్తుంది. రోజుకు ఒక్కొక్కరికి ఎన్ని లేఖలు అనుమతిస్తారు? ప్రజాప్రతినిధులైతే రోజుకు ఒకటి, ఐఏఎస్, ఐపీఎస్లు వారానికి 2. ఒక లేఖపై గరిష్టంగా ఎంతమందికి ప్రవేశము? 6. దర్శనానికి పట్టే సమయం సుమారు 1 నుంచి 2 గంటలు. చూడండి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అయితే రోజుకు 1 అంట. ఐఏఎస్, ఐపీఎస్లతో వారానికి 2 అంట. తిరుమలలో కళ్యాణం చేసుకున్న దంపతులకు 6 టికెట్లు వరుడు, వధువు, వారి తల్లిదండ్రులకు ఇస్తారు. సుపథం ద్వారా లోనికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నవదంపతుల కళ్యాణోత్సవం టికెట్టు ₹1000 పైన దర్శనం చేసుకోవచ్చు. అయితే వీరు వారం లోపు పెళ్లి జరిగినట్లు వివాహ ధృవీకరణ లేక ఫోటోల ఆధార్ను ఈఆర్ఓ కార్యాలయంలో చూపి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాలి. చూడండి. నవదంపతులు పెళ్లి చేసుకుంటే వాళ్లకు దర్శనం టికెట్లు ఇస్తారంట ₹1000 వరకు. ప్రసారాంధ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనము. పాస్పోర్ట్పై ఇమిగ్రేషన్ స్టాంపు చూపి నెలలోపు తిరిగి వెళ్ళి ఉంటే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. శ్రీవాణి దర్శనం టికెట్ 10,000. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు 10,000 విరాళం ఇచ్చే వారి నుంచి అదనంగా 500 తీసుకొని టికెట్ ఇచ్చి ఒకసారికి స్వామివారి దర్శనం కల్పిస్తారు. రోజుకి ఎన్ని టికెట్లు ఇస్తారు? 1500 టికెట్లు. ఎక్కడ? రేణుగుంట విమానాశ్రయం. తిరుపతిలో ఇచ్చే టికెట్లతో మరుసటి చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారికి శ్రీవారి దర్శనానికి చిన్నపిల్లలు వారికి ప్రత్యేక కోటా ఉంది. ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు 3 నెలల ముందు ఆన్లైన్లో బాబు లేదా పాప పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంలో బుక్ చేసుకోవాలి. చూడండి. చాలా ఉన్నాయి మన దేవస్థానం తిరుమల పోవడానికి. ఆయన నాణ్యానికి రెండో వైపు చూస్తారు. ద్విహలోక ముద్రణ లోపాలున్న కాయిన్లు సేకరణలో ఖ్యాతి. 30 ఏళ్ల కృషితో 3 గిన్నీస్ రికార్డులు సొంతము. చూడండి.
మహాగర్జనలో పాల్గొన్న అంబేద్కర్ మనవడు యశ్వంత్ అంబేద్కర్, మాజీ ఎంపీ హర్షకుమార్, అఖిల భారత మాలా సంఘాల జేఏసీ కన్వీనర్ ఉప్పులేటి దేవిప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం తదితరులు. ఎస్సీ వర్గాన్ని వ్యతిరేకిస్తున్నాము. గుంటూరు మాలల మహాగర్జన సభలో నాయకులు. జమిలీ కొత్తేమి కాదు, అమిత్ షా. మంచు కుటుంబంలో ఆగని రగడ. చూడండి, మంచు కుటుంబంలో రగడ కొనసాగుతూనే ఉంది. 4 రోజులుగా వివాదం సద్దుమణినట్లే కనిపించిన మోహన్బాబు రెండవ కుమారుడు మనోజ్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనతో మళ్ళీ అదలడి రేగింది. ఈ నెల 14న తాను తన భార్య ఇంట్లో లేని సమయంలో మా అమ్మకు పుట్టినరోజు కేక్ ఇచ్చే నెపంతో నా సోదరుడు విష్ణు, ఆయన అనుచరులు, కొందరు బౌన్సర్లు ఇంట్లోకి ప్రవేశించి విధ్వంసన చర్యకు పాల్పడారు. పేలుడు జరిగే అవకాశం ఉందని తెలిసి ఉద్దేశపూర్వకంగా చక్కెర కలిపిన డీజిల్ను జనరేటర్లో పోశారు. దీనివల్ల జనరేటర్ సరిగా పనిచేయక విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడాయి. దీనిపై పోలీసులు తగిన చర్య తీసుకోవాలని మనోజ్ ప్రకటనలో పేర్కొన్నారు. చూడండి, జర్నలిస్టు రంజిత్కు మోహన్ బాబు క్షమాపణ. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు రంజిత్ను ఆదివారం నటు మోహన్ బాబు చూశారు. రంజిత్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పారు. మోహన్ బాబుతో కలిసి ఆయన కుమారుడు విష్ణు కూడా ఆసుపత్రికి చేర్చారు. చూడండి, మోహన్ బాబు గారు అక్కడికి వచ్చారంట. వచ్చి వాళ్ళ జర్నలిస్టు కుటుంబాన్ని చూశాడంట. వాళ్ళకి క్షమాపణ చెప్పాడంట. కానీ వాళ్ళ కుటుంబంలో ఇప్పటికీ ఇంకా ఏదో ఒకటి రచ్చ నడుస్తూనే ఉంది. మంచు మనోజ్ గారు, మౌనిక గారు ఏదో జనసేన పార్టీలో కూడా చేరుతున్నారని సమాచారం ఉంది. మళ్ళీ వాళ్ళు ఏ పార్టీలో చేరుతారా ఏమి అని కుటుంబంలో ఒకసారి వచ్చిందంటే అది అలజడి సామాన్యంగా తగ్గాలని అందరూ కోరుకోవాలా. ఎందుకంటే మోహన్ బాబు గారు మంచి నాయకుడు, మంచి హీరో, మంచి మంచి సినిమాలు తీశాడు. ఆయన ఎప్పుడూ కూడా కోపం ఉండొచ్చేమో కానీ ఎవరికి అన్యాయం చేసినోడు కాదు మోహన్ బాబు గారు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉండేటన్నీ తగ్గాలని మనం కోరుకోవాలి. సొయ్య కొనకపోయే, పత్తి బండి నిలిచిపోయే, కొనుగోలు కేంద్రాల్లో రైతులు జాగారం. చేతికొచ్చిన పంటను అమ్ముకునే రైతన్నలకు ప్రయాస తప్పట్లేదు. పలు సమస్యలు కాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. జిల్లాకు ఇచ్చిన కొనుగోళ్లు కాటా మించిందని, క్యూఆర్ కోడ్ లేనందున సోయాను తీసుకునేందుకు అధికారులు నిరాకరించడంతో వారం రోజులుగా ఆదిలాబాద్ జిల్లా ఉప మార్కెట్ యార్డ్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చూడండి, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారంట. ఈ వర్షాలకు, చలికాలానికి ఇది కూడా ప్రభుత్వం చూస్తుంది, గమనించుకోవాలి. అది ఇవేనండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా సబ్స్క్రైబ్స్గా పెరగాలి. అదే నా వీడియోని లైక్ చేయండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అట్లాగే సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను ఆదరించినందుకు, నా ఛానల్ చూసేవారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయవుంచి నా ఛానల్ను ప్రతి ఒక్కరు చూడండి. నేను అందరిలాగా ఏదో లేనిపోనిటి చెప్పుకొని ఏదో చేసేవని కాదండి. ఒక పద్ధతిగా ఉన్నట్టు మాట్లాడుకునే రకం నేను. కాబట్టి నాకు ఎలా చేసేది ఎలా అనేది తెలియదు. ఒక పద్ధతి ప్రకారం నేను చేసుకుంటా పోయేవాడిని. కాబట్టి నా ఛానల్ని మటుకు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే నా ఛానల్గా ఈ మానిటరింగ్ అవ్వలేదు యూట్యూబ్ ఛానల్ది. కాబట్టి మీరు ఆదరిస్తే తప్పకుండా అవుతుంది. కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను అందరి లెక్క నాకు ఎడిటింగ్ చేయాలి, అది చేసి ఇది చేసి కొన్ని సోకులు పెట్టి అది నాకు తెలియదండి. నాది ఉన్నది చెప్పడం, అదే నాది పద్ధతి. కాబట్టి నా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అంటే అర్థం చేసుకుంటారని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. తర్వాత నా ఛానల్ కూడా అందరి లెక్క మంచి పొజిషన్కి రావాలి, ఎదగాలి అనేది నేను కోరుకుంటున్నా. నాకు ఎవరి మీద కోపదేశాలు ఉండవండి. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏముండదు.
నాకు అన్ని పార్టీలు ఒకటే. ఏది తప్పు చేసినా తప్పు అని చెప్తాను, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్తాను. కాబట్టి నేనేమి ఈ పార్టీ మనిషిని ఆ పార్టీ మనిషిని అనేం కాదు. నేను అందరి లెక్కవాన్ని. ఏదున్నా మంచిగా నీతి నిజాయితీగానే నేను చేస్తాను. పార్టీ పరంగా నడుచుకునే వ్యక్తిని కాదు. కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. పేపర్లోని రోజు నాది వీడియో చూడండి. ప్రతిరోజు మార్నింగ్ వస్తుంది. దయవుంచి నా వీడియోని చూడండి. ప్రతిరోజు మార్నింగు పేపర్లో న్యూస్లు వస్తాయి. కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ప్రతిరోజు మార్నింగు కంపల్సరీ నేను వీడియో ఉంటుందండి. కాబట్టి పేపర్లోని వార్తలను చూడండి. ముఖ్యాంశాలు కూడా ఉంటాయి. చూడండి, ప్రతిరోజు చూడండి. నా వీడియోని మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ ఆదరించండి. నా ఛానల్ని ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని. చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వాళ్ళు వద్దండి. చేసిన వాళ్ళు నా వీడియోని లైక్ చేయండి. నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఎప్పటికీ మీ మేలు మర్చిపోను. థ్యాంక్ యూ వెరీ మచ్.